హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. పిల్లలైతే కాలు చాలా ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా, ఆడుకుంటారు మట్టిలో గట. సో వాళ్ళకి ఎలా ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ అనేది చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు తీసుకున్నాను. సో అందులో 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 లెమన్ అండ్ షాంపూ యాడ్ చేసుకున్నాను. ఈ 3 వేసేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకొని వేడి చూసుకోవాలి. వాళ్ళ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వేడిని చూసుకొని, మీరు ఇక్కడైతే బిఫోర్ చూడొచ్చు ఎంత ట్యాన్ అయిపోయి ఉన్నాయో. సో ఇప్పుడైతే కొంచెం పెటల్స్ వేస్తున్నాను, తను సరదాగా ఫీల్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే పట్టీలు ఇవన్నీ తీసేసేయాలి, సో మంచిగా క్లీన్ చేసుకోవడానికి. సో పట్టీలు ఇవన్నీ అయితే ఇప్పుడు తీస్తున్నాను. తర్వాత కాళ్ళను వచ్చేసి మీరు ముందే నెయిల్ పాలిష్ గట్రా ఉంటే కనుక అది ముందే నెయిల్ పాలిష్ రిమూవర్తో మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మా చాందినికి అయితే నెయిల్ పాలిష్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వాటర్లో కాళ్ళు అనేవి పెట్టేసి కొంచెం వాష్ చేస్తున్నట్లు ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచుకోమనాలి. సో ఇక్కడైతే మా చాందిని కొంచెం వేడిగా ఉన్నాయి అంటుంది. సో నేను ఇక్కడైతే మళ్ళీ చల్లనీళ్ళు తేవడానికని వెళ్ళాను. సో ఈలోపు చూడండి ఎంత ఫాస్ట్గా ఆవిడ రుద్దేస్తుందో. నేను ఇది చూసుకోలేదు, ఎడిట్ చేసినప్పుడు మాత్రం చూస్తున్నాను అనమాట. చూసారా, అప్పుడు వచ్చేసరికి అప్పుడు క్లీన్ చేసేసింది, మళ్ళీ పెట్టేసింది, మళ్ళీ క్లీన్ చేసేయడానికి మళ్ళీ అందులో వాటర్లో ముంచేసి మళ్ళీ క్లీన్ చేస్తుంది. కళ్ళు మూస్తే చాలు అంత స్పీడ్గా చేస్తుంది అనమాట. చూసారా అది ఎలా క్లీన్ చేసుకుంటుందో. సో వాటర్లో అయితే మంచిగా ఈ కాళ్ళు అనేవి మంచిగా స్కిన్ మొత్తం మంచిగా నానేటట్టు ఉంచుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కాళ్ళకు ఉండే డర్ట్ పోతుంది, అలాగే స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అవి అనేవి నానుతాయి, మనము రఫ్ చేసినప్పుడు ఈజీగా పోతాయి అన్నమాట. సో తర్వాత వచ్చేసి నెయిల్స్ మంచిగా కొంచెం పెద్దవి ఉంటే మంచిగా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మా చాందికి అయితే చాలా చిన్న గోలు ఉన్నాయి, భయంతో కోస్తున్నాను, అదే కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మంచిగా మనకి ఇది ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇందులోనే మనకి నెయిల్ కట్టర్లోనే మనకి టూల్స్ అనేవి ఉంటాయి, ఇంకా ప్రత్యేకంగా పెడిక్యూర్ కిట్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇందులోనే ఉంటుంది కదా, ఇంకొకటి ఇలా షార్ప్గా ఉంటుంది కదా, దీంతో వచ్చేసి మనం ఈ డెడ్ స్కిన్ మొత్తాన్ని తీసేయాలి. ఈ నెయిల్ పైన ఉంటుంది కదా స్కిన్, దాన్ని మొత్తం ఇలా ఈ షార్ప్గా ఉన్న సైడ్తో తీసేయాలి. సో ప్రతిసారి ఒక్కొక్క 5 నిమిషాల పాటు ఇలా రఫ్ చేస్తూ నానబెట్టుకోవాలండి స్కిన్ని. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి పెడిక్యూర్ బ్రష్ ఒకటి ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఈ బ్రష్తో మంచిగా కాళ్ళు మొత్తం రఫ్ చేస్తున్నాను. పగుళ్ళు కనుక అవి ఉంటే కనుక ఇది 4-in-1 కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మన కాస్ట్ కూడా ఇది తక్కువ పడుతుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే దీంతో మంచిగా ఇలా రఫ్ చేస్తున్నాను. డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అయితే ఒకసారి రఫ్ చేసేసాను ఆ బ్రష్తో. తర్వాత మళ్ళీ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచేసాను. సో మీరు ఒకవేళ ఈ వాటర్ ఇంకా బాగాలేదంటే మళ్ళీ వాటర్ అనేది మార్చుకోవచ్చు. నేను ఒకసారి అయితే మార్చాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ షుగర్ తీసుకున్నాను, అలాగే 1 ప్యాకెట్ కాఫీ పొడి తీసుకున్నాను. అందులో లెమన్ హాఫ్ వరకు యాడ్ చేసుకొని ఈ 3 మిక్స్ చేసుకున్నాను. కాఫీ పొడి అనేది స్కిన్ వైట్నింగ్కి, ట్యాన్ రిమూవింగ్కి చాలా యూజ్ అవుతుందండి. సో ఈ కాఫీలో మనకి కెఫెన్ ఉంటుంది కదా, ఈ కెఫెన్ అనేది కొత్త సెల్స్ రావడానికి, స్కిన్ గ్లో అవ్వడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఏమీ అంత రఫ్గా ఏమీ ఉండదు, షుగర్ అనేది రఫ్ చేస్తే కరిగిపోతుంది కదా, సో అంత రఫ్గా ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే అది మాటికి ముంచేస్తుంది అనమాట, అస్సలు రఫ్ చేయనివ్వట్లేదు. సో ఇలా పెట్టేశాను, బకెట్ పైన ఒక కాలు పెట్టాను. సో ఇక్కడైతే మంచిగా ట్యాన్ ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లలకి ఎవరికైనా. సో ఈ పైన మచ్చలు ఉన్నాయి కదా, ఇవైతే అసలు రిమూవ్ కావు, ఎందుకంటే అవైతే అమ్మవారి వచ్చిందండి అప్పుడు చిన్నప్పుడు చాందినికి. సో అప్పుడు అనమాట. సో అవైతే రిమూవ్ కావు.
కావు, కాకపోతే మామూలుగా స్కిన్ మొత్తం వైట్గా అయితే అవ్విందనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సో మంచిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఇది పెడుతున్నాను. ఒకసారి వాష్ చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి పెట్టి మరొకసారి రఫ్ చేసేస్తున్నాను. సో ఇలా రెండోసారి పెట్టిన తర్వాత మళ్ళీ బ్రష్తో మళ్ళీ ఒకసారి రఫ్ చేస్తున్నాను. ఫెన్ అనేది టిష్యూ రిపేర్కి అయితే బాగా సహకరిస్తుందండి. దానివల్ల మనకి కొత్త సెల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ కొత్త సెల్స్ రావడం వల్ల స్కిన్ అనేది మంచిగా గ్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాలు అనేవి ఎంత వైట్గా వచ్చాయి అనేసి ఇక్కడ అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసి మంచిగా ఇలా మళ్ళీ ఒకసారి మంచి వాటర్తో వాష్ చేసుకొని మంచిగా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది మంచిగా అప్లై చేసేసి మసాజ్ చేయాలండి. చాలా డ్రై అయిపోతాయి అన్నమాట చాలాసేపు నుంచి వాటర్లో ఉంది కదా. సో ఇలా మంచిగా మాయిశ్చరైజ్ చేసేసిన తర్వాత మంచి డార్క్ కలర్ అయితే నెయిల్ పాలిష్ కాళ్ళకి చాలా బాగుంటుంది, చేతులకి అయితే లైట్ కలర్ అయితే బాగుంటుంది కదా. సో నేనైతే ఇక్కడ కాళ్ళకి మంచి డార్క్ కలర్ అనేది అప్లై పెడుతున్నాను అనమాట. మా చాందినికి ఇది ఫేవరెట్ పార్ట్ అనమాట ఈ పెడిక్యూర్లో. సో ఇక్కడైతే తనకి చాలా ఇష్టము. పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నెయిల్ పెయింట్స్ అవంటే, అది ఆడపిల్లలకైతే మరీ ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంత వైట్గా అనిపిస్తున్నాయో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. ఇదైతే ఫస్ట్ అనమాట. ముందు ఇలా ఉన్నాయి అనమాట, చాలా ట్యాన్ అయిపోయి ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి చూసారా ఎంత క్లీన్గా అయిపోయాయి అనమాట. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.